శ్రీరామ రామాయణం మానవులకు లభించిన ఒక పరమ పవిత్ర కావ్యం. ఈ రామాయణం సర్వ సంశయాలను దూరం చేసి పవిత్ర ధర్మ మార్గాల్ని సూచిస్తుంది. సకల కార్యముల యందు కూడా శుభ ఫలితాలని ఇస్తుంది. వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారమును సామాన్య మానవులకు కావ్య రూపంలో అందించే ఒక మధుర కృతి రామాయణం. అలాంటి రామాయణం గురించి ధారావాహికంగా వింటూ ఉన్నాం. శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 56వ సర్గంలోకి ప్రవేశించాం. కామధేనువు విషయంలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు మొదటిగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఒక్క శ్లోకం విన్నా సరే మీకు తెలియకుండానే మీ ఖాతాలోకి పుణ్యం చేరిపోతుంది. ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహాబలః ఆగ్నేయమస్త్రముత్క్షిప్య తిష్టేతి చాబ్రవీతు. వశిష్ఠునితో బలశాలి అయిన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి నిలుపుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. బ్రహ్మదండం సముత్క్షిప్య కాలదండమివాపరం వశిష్ఠో భగవాన్ క్రోధాత్ ఇదం వచనమబ్రవీతు. అప్పుడు పూజ్యుడైన వశిష్ఠుడు మరొక యమదండమానున్నట్లున్న తన బ్రహ్మదండమును పైకెత్తి కోపంతో హుంకరిస్తూ ఇలా అంటూ ఉన్నాడు. క్షత్రబంధో స్థితో అస్మేష ఫలం తద్విదర్శయ నాశయామ్యధ్యతే దర్పం శస్త్రస్య తవ గాధిజ క్వ చ తే క్షత్రియబలం క్వ చ బ్రహ్మబలం మహత్తో పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియ పాంసన. ఓ క్షత్రియాధమా గాదిపుత్ర, ఇదిగో ఇక్కడే ఉన్నా. నీ బలం ఎంతటిదో చూపించు. నీ శస్త్ర గర్వాన్ని ఇప్పుడే అడిచివేస్తాను. ఓ దుష్ట క్షత్రియ, బ్రహ్మ బలం ముందు క్షత్రియ బలం ఎంత? దివ్యమైన నా బ్రహ్మ బలాన్ని చూడు అని అంటూ ఉన్నాడు వశిష్ఠుడు. తస్యాస్త్రం గాదిపుత్రస్య ఘోరమాగ్నేయముద్యతం బ్రహ్మదండేన తచాంతం అగ్నేర్వేగైవాంబసా వారుణం చైవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తదా ఐషికం చాపి చిక్షేప కుపితో గాదినందనః. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆ ఆగ్నేయాస్త్రము నీటి దెబ్బకు నిప్పు వలె వశిష్ఠుని బ్రహ్మదండ ప్రభావమున నిస్తేజమైపోయినందుకు కుపితుడైన విశ్వామిత్రుడు క్రమంగా వారుణాస్త్రాన్ని, రౌద్రాస్త్రాన్ని, ఐంద్రాస్త్రాన్ని, పాశుపతమును, ఇషీకాస్త్రాన్ని ప్రయోగించాడు. మానవం మోహనం చైవ గాంధర్వం స్వాపనం తదా జృంభణం మాదనం చైవ సంతాపన్న విలాపనే శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ పైనాకాస్త్రం చ దయితం శుష్కార్ద్రే అశనీవుభే దండాస్త్రమద పైశాచం క్రౌంచమస్త్రం తదైవ చ
ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ వాయవ్యం మదనం చైవ అస్త్రం హయశిరస్తదా శక్తిద్వయం చ చిక్షేప కంకాళం ముసలం తదా వైద్యాధరం మహాస్త్రం చ కాళాస్త్రమదారుణం త్రిశూలమస్త్రం ఘోరం చ కాపాలమదకంకణం ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునందన వసిష్ఠే జపతాం శ్రేష్ఠే తదద్భుతమివాభవత్సు తాని సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణశ్రుత తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం చిప్తవాన్ గాదినందనః. విశ్వామిత్రుని పూర్వచరిత్రను శతానందుడు శ్రీరాముడికి చెప్తూ ఉన్నాడు. ఏమని, ఓ రామా, ఇంకా అతడు మానవము, మోహనము, గాంధర్వము, స్వాపనము, జృంభణము, మాదనము, సంపాపనము, విలాపనము, శోషణము, ధారణము, అజేయమైన వజ్రాస్త్రము, బ్రహ్మపాచము, కాలపాచము, వరుణపాచము, పైనాకము, దయితము, శుష్కాశని, ఆద్రాశని, దండము, పైశాచము, క్రౌంచము అనే అస్త్రాలని ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణుచక్రమును, వాయవ్యము, మదనము, హయశిరము అనే అస్త్రములను ప్రయోగించాడు. ఇంకా కంకాళము, ముసలము అను శక్తిద్వయమును, వైద్యాధర మహాస్త్రాన్ని, దారుణమైన కాళాస్త్రాన్ని, ఘోరమైన త్రిశూలాస్త్రాన్ని, కాపాలము, కంకణము తదితర సర్వాస్త్రములను జపనిష్ఠా గరిష్ఠుడైన వశిష్ఠ మహర్షిపై విశ్వామిత్రుడు ప్రయోగించాడని చెప్పేసి శతానందుడు శ్రీరాముడికి వివరిస్తూ ఉన్నాడు. బ్రహ్మపుత్రుడైనటువంటి వశిష్ఠ మహాముని యొక్క దండము ఆ అస్త్రాలన్నింటినీ కూడా అద్భుతావహంగా కబళించి వేసింది. ఆ అస్త్రాలన్నీ ఒమ్మైపోగా అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడు, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. తదస్త్ర ముద్యతం దృష్ట్వా దేవాసాగ్ని పురోగమాః దేవర్షయశ్చ సంభ్రాంతాః గంధర్వా సమహోరగాః త్రైలోక్యమాసీతు సంత్రస్తం బ్రహ్మాస్త్రే సముదీరితే తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం భ్రమేణ తేజసా వశిష్ఠో గ్రసతే సర్వం బ్రహ్మదండేన రాఘవ. ఆ బ్రహ్మాస్త్ర విజృంభణమును చూసి అగ్ని మొదలగు దేవతలు, దేవర్షులు, గంధర్వులు, నాగులు తదితరులు భయభ్రాంతులయ్యారు. ఇంకా ముల్లోకములను మిక్కిలి భయంతో వణికిపోయెను. ఓ రాఘవ, వశిష్ఠ మహర్షి తన బ్రహ్మతేజ ప్రభావమున మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రమును కూడా బ్రహ్మదండముచే నిర్వీర్యం చేసేసాడని చెప్పి శతానందుడు రాముడికి చెప్పాడు. బ్రహ్మాస్త్రం గ్రసమనస్య వశిష్ఠస్య మహాత్మనః త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్తు సుదారుణం రోమకూపేషు సర్వేషు వశిష్ఠస్య మహాత్మనః మరీచ్య ఇవ నిష్పేతుః అగ్నేర్ధూమాకులార్చిషః ప్రాజ్వలద్బ్రహ్మదండచ్చ వశిష్ఠస్య కరోద్యతః
విధూమ ఇవ కళాగ్ని యమదండ ఇవాపరః. బ్రహ్మాస్త్రాన్ని కబళిస్తూ ఉన్న మహాత్ముడైన వశిష్ఠుని రౌద్ర రూపం చూడశక్యముగానిదై, స్మరించినంత మాత్రమున భయమును గొల్పునదై ముల్లోకాల్ని మూర్ఛిల్లజేయుచుండెను. మహానుభావుడైన వశిష్ఠుని యొక్క రోమ కోపముల నుండి పొగతో నిండిన జ్వాలలు గల అగ్ని కిరణములు బహిర్గతములగుచున్నట్లు ఉండెను. వశిష్ఠుడి చేతబట్టిన బ్రహ్మదండము పొగలేని ప్రళయాగ్ని వలెను, మరొక యమదండము రీతిగాను ప్రజ్వరిల్లుతూ ఉంది. తతో అస్తువన్ మునిగణా వశిష్టం జపతాం వరం అమోఘం తే బలం బ్రహ్మం తేజో ధారయ తేజస. నిగృహీతస్త్వయా బ్రహ్మన్ విశ్వామిత్రో మహాతపాః ప్రసీద జపతాం శ్రేష్టలోకా సంతు గతవ్యదాః. అనంతరం తపోధనుడైన వశిష్ఠుణ్ణి స్తుతిస్తూ మునీశ్వరులు ఈ విధంగా అంటూ ఉన్నారు. ఓ బ్రహ్మర్షి, నీ బలము అమోఘము. నీ మహిమతో ఈ బ్రహ్మాస్త్ర తేజాన్ని ఉపశమింపజేయము. ఓ పూజ్యుడా, మహాతపశ్శాలి అయిన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ జపశ్రేష్ఠ, శాంతించు, ప్రసన్నుడవు, లోకముల బాధలను తొలగించు అని చెప్పేసి వారంతా కోరారు. ఏవముక్తో మహాతేజాః శమం చక్రే మహాతపాః విశ్వామిత్రో అపి నికృతో వినిశ్వస్యేదమబ్రవీతు. దిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతాని మే. తదేతత్తు సమవేత్యాహం ప్రసన్నేంద్రియమానసః తపోమహత్తు సమాస్తాస్యే యద్వై బ్రహ్మత్వకారణం. మునులు ఈ విధంగా వశిష్ఠ మహర్షిని వేడుకోగా మహాతపస్వియు తేజస్శాలియు అయినటువంటి ఆ వశిష్ఠుడు ప్రశాంత చిత్తుడయ్యాడు. వశిష్ఠుని చేతిలో ఓటమి పాలైన విశ్వామిత్రుడు నిట్టూర్చుచూ ఈ విధంగా అంటున్నాడు. ఛీ, క్షత్రియ బలం కూడా ఒక బలమా? బ్రహ్మతేజో బలమే నిజమైన బలము. ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రాలన్నింటినీ కూడా ఒమ్ము చేసింది అని. ఇక ఇప్పుడు తనకు నిజమైన బలమేదో తెల్లమైనది. బ్రహ్మత్వమును పొందుటకై, అంటే బ్రహ్మర్షి అయ్యేందుకు క్షత్రియ రోషమును పరిత్యజించిన విశ్వామిత్రుడు మనస్సును ఇంద్రియములను నిగ్రహించి తీవ్రంగా తపస్సు చేస్తానని చెప్పేసి వశిష్ఠ మహర్షికి చెప్పాడని చెప్పి శతానందుడు శ్రీరాముడికి వివరించాడు. వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 56వ సర్గం సమాప్తం. మరో సర్గంతో మరలా కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీరామ.